ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఫాక్స్కాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసంలో కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివరించారు. 2014 నుండి 2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తీసుకున్న చర్యలు, తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్, ఈవీ పాలసీల గురించి వివరించారు. కియా కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చిన విధానాన్ని ఒక కేస్ స్టడీగా వివరించారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాయితీలు కల్పించే విధంగా కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవీ ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు చొరవతో 2014 నుండి 2019 వరకు అనేక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. అందులో ఫాక్స్కాన్ కూడా ఒకటి. 14,000 మంది మహిళలకు ఆనాడు వీరు ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడు ఫాక్స్కాన్ ఇండియా తన కార్యకలాపాలను విస్తరించాలని చూస్తోంది. అందులో భాగంగా కేవలం ఒక ప్లాంట్ ఏర్పాటు కాకుండా ఫాక్స్కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని కంపెనీ ప్రతినిధులను లోకేష్ కోరారు. ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని లోకేష్ అన్నారు. ప్రజాప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆ లక్ష్య సాధనలో ప్రధాన భూమిక పోషించాలని లోకేష్ ఫాక్స్కాన్ ప్రతినిధులను కోరారు. అనుమతుల నుండి ఉత్పత్తి వరకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఎలాంటి సహకారం కావాలన్నా స్వయంగా రంగంలోకి దిగుతానని లోకేష్ భరోసా ఇచ్చారు. ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ఫాక్స్కాన్ కంపెనీ ఇండియన్ రిప్రజెంటేటివ్ వి లీ మాట్లాడుతూ పెట్టుబడుల ఆకర్షణలో సీఎం చంద్రబాబు చూపించే చొరవను కొనియాడారు. ఏపీతో తమకు మంచి అనుబంధం ఉందని, కానీ గత 5 ఏళ్లలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమకు అనేక ప్లాంట్లు ఉన్నాయని, ఇండియాలో భారీ ఎత్తున కార్యకలాపాలు విస్తరించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. త్వరలోనే తమ బృందం ఏపీ అధికారులతో చర్చించి ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ తయారీకి సంబంధించి ప్లాంట్ల ఏర్పాటుకి సుముఖంగా ఉన్నామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మా వంతు సహకారం అందిస్తామని లీ లోకేష్తో అన్నారు. ఇవాళ జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలను కల్పించేందుకు ఫాక్స్కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే తమ బృందం పర్యటించి పూర్తిస్థాయి ప్రణాళికతో ముందుకు వస్తుందని కంపెనీ ప్రతినిధులు లోకేష్కి వివరించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారంతో పాటు వీలైనంత త్వరగా కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని లోకేష్ కంపెనీ ప్రతినిధులతో తెలిపారు.